హలో హాయ్ అందరికీ. నేను ఈరోజు కొబ్బరి ఉండలు చేస్తున్నాను. కొబ్బరి ఉండల కోసం ఇదంతా కొబ్బరి ముక్కల కింద తీసాను కదా. ఇవి 4 కాయలు తీస్తే ఇంత అయింది. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కోసం మిక్సీ గిన్నె తీసుకుని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం కొబ్బరి ముక్కలన్నీ కూడా ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకుని ఇప్పుడు దీనికి కొలత బెల్లం చూసుకోవాలి కాబట్టి ఇది ఎన్ని గిన్నెలు అయిందో చూసుకోవాలి. నేను ఈ కప్పుతో కొలుస్తున్నాను. ఇలా ఎన్ని కప్పులు అయిందో చూసుకోవాలి. నాకు ఈ కప్పుతో 3 కప్పులు తురుము అయింది. ఇదంతా కూడా మనం ఇప్పుడు కొబ్బరి ఈ కప్పుతో 3 కప్పులు తీసుకున్నప్పుడు బెల్లం కప్పులో సగం తీసుకోవాలి. అంటే 3 కప్పుల తురుముకి కప్పున్నర బెల్లం తీసుకోవాలి. మీరు ఎక్కువ షుగర్ తింటే 2 కప్పుల దాకా తీసుకోవచ్చు. నేను ఈ కప్పుతో కప్పున్నర బెల్లం తీసుకుంటున్నాను. ఇదిగో ఈ కప్పుతో 3 కప్పులు కొబ్బరి తురుము అయింది కాబట్టి ఈ కప్పుతో కప్పున్నర బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను కదా, ఇప్పుడు హాఫ్ కప్పున్నర తీసుకున్నాను. కప్పున్నర బెల్లం తీసుకుని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా కరిగిపోవాలి. ఎందుకంటే ఇందులో ఏమైనా చెత్త ఏమైనా ఉంటే కనుక ఇది కరిగిపోయిన తర్వాత ఇదంతా కూడా వడకట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బెల్లం మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలి. ఇదంతా కూడా కొద్దిగా పాకం వచ్చేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా పాకం తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని చల్లారనివ్వాలి. పాకం చల్లారేలోపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం వేడెక్కాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో తురిమి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి తురుము మొత్తం కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మొత్తం కొబ్బరి అంతా కూడా వేయించుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పాకం పట్టుకుని పక్కన పెట్టుకున్న బెల్లం అంతా కూడా ఈ కొబ్బరి తురుములో వడకట్టుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసుకోవాలి. ఇందులో దుమ్ము కట్ట ఏమైనా ఉంటే చిక్కుల్లోకి వచ్చేస్తుంది. ఇలా పాకం అంతా వేసేసుకొని కొబ్బరి పాకం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఉండయ్యేంత వరకు కూడా ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేకపోతే అడుగున మొత్తం అంటుకుపోతుంది. కాబట్టి మీరు ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం అంతా దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఇందులో ఉన్న పాకం అంతా కూడా చాలా వరకు కరిగిపోయి పాకం అంతా దగ్గరకు వచ్చేసింది. కొబ్బరి ఉండలు ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చివరిగా లాలిక్కాయల పౌడర్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. దించడానికి ఒక 5 నిమిషాలు ఉందనగా లాలిక్కాయల పౌడర్ మొత్తం వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల లాలిక్కాయలో ఉన్న వాసన అంతా కూడా ఈ కొబ్బరి నూనెకి పట్టి బాగా మంచి వాసన వస్తుంది. ఇదంతా కూడా కొబ్బరి ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పటికే పాకం అంతా చాలా దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకొక 5 నిమిషాల్లో మొత్తం అంతా కూడా ఉండలాగా చేసుకునే విధంగా తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి రెడీ అయిపోయింది. మీరు కావాలనుకుంటే ఈ విధంగా తినేయచ్చు, లేకపోతే కొబ్బరి ఉండలు కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి నూనె రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసాను. నేను ఎక్కువగా అయితే అసలు ఉండలు చేయను, ఇలా ఉంచుకునే తినేస్తాము. ఎందుకంటే మా పిల్లలకి ఇలా ఉంటేనే ఇష్టం. కానీ వీడియోలో మీకోసం అని చెప్పి నేను ఉండలు తయారు చేస్తున్నాను. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఇదంతా కూడా ఇలా ఉండలా చుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉండ అయింది కదా. ఈ విధంగా మీరు మొత్తం అంతా కూడా ఉండలా తయారు చేసుకోవచ్చు. కావాలంటే డ్రై సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి. మీరు ఈ విధంగా ట్రై చేస్తే కనుక చాలా బాగా వస్తాయి. నేను 3 కప్పుల కొబ్బరి తురుముకి కప్పున్నర బెల్లం వేసాను కదా, కరెక్ట్గా సరిపోయింది. అలాగే యాలకుల పౌడర్ వేయడం వల్ల చాలా సువాసన వస్తుంది.
ఈ విధంగా మీరు తయారు చేస్తే కనుక కొబ్బరిని చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీరు కావాలనుకుంటే కొబ్బరిని ఈ విధంగా ఉంచేసుకోవచ్చు, లేదా అంటే ఈ విధంగా ఉండలు కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఉండలు తయారు చేయను, ఇలా నూజే ఉంచుతాను. మీకు చూపించడం కోసం నేను ఈ వీడియోలో ఉండలు తయారు చేశాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఓకే బాయ్ ఫ్రెండ్స్.